అందరికీ నమస్తే. మనం ప్రజెంట్ పాలమూరు ఎంపీ పరిధిలోని ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామం పల్లెగడ్డలో మనము ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ప్రజెంట్ ప్రచారంలో మా దుద్యాల కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఆవిటి శేఖర్ అన్న గారు ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అన్న, టోటల్గా ఓవరాల్గా పాలమూరు నుంచి ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? దాదాపుగా 80 నుంచి 1,00,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి మా అంచనా ఉంది. భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. ప్రత్యేకంగా కొడంగల్ నుంచి 60,000 మెజార్టీ పైన ఇవ్వబోతున్నాము. భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడు. ఏ రకంగా నడుస్తుంది అన్న ప్రచారం? ఇంటింటికి ముమ్మరంగా నడుస్తుంది. మనం చేసిన పథకాలు కానీ రేవంత్ సుపరిపాలన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ లో మంచి స్పందన ఉంది. అన్ని పథకాలు అమలు కాబోతున్నాయి. రేపు ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ కాబోతుంది కాబట్టి హామీ ఇచ్చింది కాబట్టి పబ్లిక్ లో మంచి స్పందన ఉంది. భారీ మెజార్టీ దిశగా పాలమూరులో ముందంజలో ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇస్తామని అంటున్నారు. 100% గా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ మెజార్టీ లభిస్తుంది. ఎట్లా దుద్యాల మండలం నుండి ఎంత ఇస్తుంటారా మీరు? 4 నుంచి 5,000 మధ్యలో మెజార్టీ దుద్యాల మండలం ఓన్లీ దుద్యాల మండలంలో 5,000 మెజార్టీ గ్యారంటీగా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా 5 నుంచి 6,000 మెజార్టీ ఉంటది అనుకుంటున్నారు. ఇంకా ప్రచారం ఇంకా ఏమేమి చేస్తుంటారు? చివరి దశకు వచ్చింది. ఇంకా మాక్సిమం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిండ్రు. ఇదేమన్నా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? 100% ప్లస్ అవుతుంది. పబ్లిక్ అంతా రేవంత్ అని నమ్మి మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి కోడంగల్లో వేరే పార్టీ ఉండకూడదు అనే ఉద్దేశమే ప్రజల్లోకి వెళ్ళిపోయింది, దూసుకుపోయింది కాబట్టి ప్రజలంతా ఏకదాటిపై వస్తున్నారు. ఇంతకు ముందే మేము 4,000 మెజార్టీ ఇచ్చినాము. ఈసారి అంతకంటే డబుల్ కూడా కావచ్చు, కానీ మా అంచనా 5 నుంచి 6,000 ఉంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ రకంగా జరగాలని అనుకుంటున్నాము. ఒకసారి చూసుకుంటే మా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లకు రావడం జరిగింది. ఎంపీటీసీ వెంకటరెడ్డి అన్న గారు, చాలా మంది మాక్సిమం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాక్సిమం 90% నాయకులంతా ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రికి మనం అందరం అండగుండి భారీ మెజార్టీ ఇవ్వాలని అందరు చేరిండ్రు. ఏ రకంగా చూడవచ్చు, మన నరసింహ కూడా ఉన్నాడు. అన్న, మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ఏంది? ముఖ్యంగా మన పోలేపల్లి ప్రజలకు మీరు ఏం చెప్తారు మాజీ సర్పంచ్గా? కోడంగల్ ఒక మిషన్ జుల్లే ఎమ్మెల్యే కాడికి ఈ రోజు సీఎం అయింది కాబట్టి సంతోషంగా డెవలప్మెంట్ కొరకు స్వాగతించాలి కాబట్టి నేను టీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎంత మెజార్టీ ఇస్తారన్నా మన దగ్గరికి వెళ్ళి? నా లెక్క అయితే 70,000 అన్న 60 అంటున్నారు కానీ నాకు 70,000 రావచ్చు. మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం వచ్చింది మన దానికి. వేరే పార్టీలు లేవు. దౌలతాబాద్ లో 100% వచ్చింది. ఒక 10% 20% ఉండొచ్చు. 80-70% వచ్చింది. కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా 70% వచ్చింది కాబట్టి 30 కాదు, ఇప్పుడు 60,000 70,000 మెజార్టీ రావచ్చు అని నా అంచనా. మాక్సిమం వద్దన్న నాయకులు తప్ప అందరు వచ్చింది. అందరు వచ్చింది. చెప్పండి అన్న, ఒకసారి మీరు కూడా చెప్పండి ఏ రకంగా ఉంది? ఎంపీటీసీ ప్రెసిడెంట్, ఎంపీటీసీగా ఎంత మెజార్టీ ఇస్తారు అనుకుంటున్నారు కొడంగల్ నుండి? కొడంగల్ నుంచి ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినాం కదా, 50 అని చెప్పి 20 సభ 50,000 అని చెప్పిండే. 50,000 కాదు, 60 దాటుతున్నది. ఇప్పుడు అంచనాలను మించిపోతున్నది. ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలకు మేము రమ్మని ఎవరు అడుగుతలేరు. మేము పార్టీకి సేవ చేస్తాం, పార్టీకి పని చేస్తామని అంటే ఎక్కువ మంది ఎక్కువ వస్తున్నారు. ఆ విధంగా ఎక్కువ వస్తున్నారు కాబట్టి పార్టీకి రాండి, లేదా మీకేమో ఇస్తున్నాము మీరు రాండి అని ఎవరు అడుగుతలేరు. పార్టీలకు మేము వచ్చి పని చేస్తాము, అభివృద్ధి కావాలి, అభివృద్ధి కొరకు మేము పని చేయడానికి రెడీ ఉండము, మీ ఎంబడి వస్తాము, మీకు పని చేస్తాము అనేటోళ్ళు ఎక్కువ వచ్చారు కాబట్టి ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీ పెరిగే అవకాశం. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి అంటే మీరు ఏమేమి చెప్తారు? ఎందుకు ఓటేయాలి అని కొందరు అంటున్నారు, మీరేం చెప్తారు? వాళ్ళకి ఎందుకు ఏ రాదో వాళ్ళు ఒకసారి చెప్పాలి. ఎందుకు ఏ రాదు అనే ముందుగా